సూపర్ హిట్ సినిమాల్లో మీ వన్ ఆఫ్ ది హిట్ అయిన జయం మందేరా. అవును. 25 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాని తలుచుకుంటే మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా అది బాగుంటుంది. ఆ సినిమా అనేది ప్రజెంట్ జనరేషన్కే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా అది. సో అందుకని ఈరోజు కూడా జయమందిర లైవ్లో ఉంది అని అంటే అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ జస్టిస్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జయమందిర్ అనేది సజీవంగా ఒక సజీవ చిత్రంగా అది నిలబడి ఉన్నది ఇప్పటికీ. ఎందుకంటే 25 years పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు వచ్చే మెసేజ్లు చూస్తుంటే నిజంగా ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయిందా అనిపించేంతగా మెసేజ్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా కదిలిచ్చింది. ఈ దేశంలో కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రాల్లో కావచ్చు, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, అనేకమైన అసమానతలని గుర్తు చేస్తూ అందరికీ అన్నిట్లో సమానమైన భాగస్వామ్యం కావాలి, ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూనే ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరు కూడా సమానంగా దక్కాలనే కాన్సెప్ట్తో తీసిన సినిమా కాబట్టి అది ఈరోజు కూడా లైవ్లో ఉంది. సో అది ఆనందంగా ఉంది. ముందు కాన్సెప్ట్ సినిమాలు పెద్ద హిట్లు అవ్వటం, సూపర్ హిట్లు అవ్వటం, సెన్షియల్ హిట్ అవ్వటం మామూలే, సాధారణం. కానీ ఒక కాన్సెప్ట్ని, ఒక అంశాన్ని, ఒక సామాజిక అంశాన్ని తీసుకుని తీసిన సినిమా సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి ఇది ఒక కంపారిజన్ లాగా, అది ఒక రెఫరెన్స్ లాగా కనబడటం అనేది గొప్ప విషయం. అది చాలా యాక్చువల్గా విభజన జరగకముందు మన తెలుగు స్టేట్లో నెలకొని ఉన్న ఏవైనా సంఘటనలు కానీ ఏదైనా ఇది ఈ సినిమాకి ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నారా? ఎలా? ఇది యాక్చువల్గా మహాత్మా పూలే పూర్తిగా తీసుకొని చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా పంచాలన్నారు ఆయన. జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాకూడదు, కొంతమందికి అది పరిమితం కాకూడదు అనేది. అందుకనే అందుకోసం తన మహిళలకు విద్య కావాలని చెప్పి మొట్టమొదటిగా తన సతీమణి సావిత్రిబాయి పూలేతో మొదలుపెట్టాడు. అనేక మంది స్త్రీలని విద్యతో వాళ్ళని జ్ఞానాన్ని పంచిపెట్టారు. అట్లాగే సమాజంలో అసమానతలు కూడా తొలగిపోవాలనేది ఆయన రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అది ఏ రంగంలోనైనా సరే సమానమైన హక్కులు, సమానమైన ప్రతిఫలాలు ఉండాలి అనేది ఆయన కాన్సెప్టు. అది ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు అవన్నీ నేను అంటే హిస్టరీని చదవటం నాకు మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, లేకుంటే మహాత్మా పూలే గురించి కానీ, లేకపోతే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, బిర్సా ముండా ఇట్లాంటి అనేకమైన వీరయోధులు, త్యాగ పురుషుల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు బాగా ఇన్స్పైరింగ్గా ఉండే నాకు. ఓకే. సో నేను ఆల్రెడీ శ్రీరాములయ్య కానీ, ఎన్కౌంటర్ కానీ ఇవన్నీ కూడా ఒక పోరాట యోధుల గురించి చెప్పడం జరిగింది, త్యాగాల గురించి చెప్పడం జరిగింది, విప్లవం గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ సోషల్గా జరుగుతున్న ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మహాత్మా పూలే గుర్తొచ్చాడు నాకు. గుర్తొచ్చి ఆయన చెప్పింది మనం ఈ ప్రజలకు చెప్తే బాగుంటుందేమో అని చెప్పి అట్లా మైండ్లో ఉండేది నాకు. అది ఎట్లా చెప్పాలో కూడా తెలియదు కానీ బట్ అది తిరుగుతుండేది. అయితే ఒకసారి ఒక ఆడియో ఫంక్షన్లో యమజాతకు రిలీజ్ అయిన నెలలో ఒక ఆడియో ఫంక్షన్లో నేను గెస్ట్కి వెళ్ళాము, ఫ్రెండ్లీకి వెళ్ళినప్పుడు సురేష్ బాబు అందరం కలిసి ఉన్నాము అక్కడ. కథ ఏదైనా ఉంటే చెప్పు శంకర్, బాబుకే తనకు ఉపయోగపడేదని ఉంటే చెప్పు అంటే సరే అన్నాను. అప్పుడు నేను ఉషా కురేన్ మూవీస్లో ఒక సినిమా ఒప్పుకున్నాను. ఓకే. అయితే కథ వాళ్ళదే. అయితే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి రామోజీ ఫిల్మ్ మన ఉషా కురేన్ గెస్ట్ హౌస్లో. పర్చూరు వెంకటేశ్వరరావు గారు అదే గెస్ట్ హౌస్లో వేరే సినిమా సిట్టింగ్ కోసం వచ్చారు. సో నేను మామూలుగా ఆ కథ బాగానే ఉంది, దాంట్లో మెరుగులు దిస్తున్నాం కానీ క్యాస్టింగ్ సెట్ అవ్వట్లేదు ఆ కథకి. ఫైనల్గా జగత్ బాబుని అనుకున్నాం, బాబు కూడా ఇంకా కథ చెప్పించాలి వీళ్ళు. జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరరావు గారు కింద దిగుతున్నప్పుడు కింద ఫ్లోర్లో ఆయన ఉన్నాడు. కనబడితే ఇట్లా బాబు నిన్ను అడిగాడన్నా అంటే ఉంటే లైన్ చెప్పేదన్నా అన్నాడు. అంటే నాకు ఇట్లా ఉండేదో లైన్ అని ఊరికి 5 నిమిషాలు చెప్పానికి. ఇది బాగుందిగా, దీని మీద వర్క్ చేయన్నాడు. తర్వాత ఇమ్మీడియట్గా గోపాలకృష్ణ గారు చెప్తే చాలా బాగుంది ఇది, దీన్ని వర్క్ చేయి, నువ్వు వర్క్ చేసి దీని ఒక 1/2 hour 1 hour కథలా చెప్పు అని అంటే అప్పుడు సురేష్ బాబుకి అదొక 1 hour కథలా చెప్పాను అనమాట. ఆయన చాలా బాగుంది ఇది చేద్దాం శంకర్ అని. నెక్స్ట్ డేనే మళ్ళీ వెంకటేష్ బాబు వినటం, ఆ తర్వాత రామానాయుడు గారు వినటం, వీళ్ళందరూ వినేసి ఇమ్మీడియట్గా అది మూవ్ అయింది అనమాట.